ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. టీటీడీ వెబ్సైట్లో కానీ లేకపోతే మొబైల్ యాప్లో కానీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను మొబైల్ యాప్లో లాగిన్ అయ్యాను. మీ మొబైల్ నంబర్తో ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ అనేది. సో అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అని పైన ఉంది. అక్కడ చూడొచ్చు మీరు డేట్స్ కూడా. జూలై 18 నుంచి జూలై 20 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ బాక్స్ టిక్ పెట్టి కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే కింద ఎంతమంది అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్, 2 ఉంటే 2, 1 ఉంటే 1, మ్యాక్సిమం 2 మెంబర్స్కే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేము, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, కింద ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ సేవకి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తోమాల సేవకి 220 రూపీస్, అలాగే అర్చనకి 220 రూపీస్. నెక్స్ట్ అష్టదళ పాద పద్మారాభనకి 1250 రూపీస్. నెక్స్ట్ సుప్రభాతంకి 120 రూపీస్. ఒకసారి చెక్ చేసుకొని సెలెక్ట్ సేవా డేట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఒక డేట్కి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటారు. అలా చేసుకుంటే మీకు దొరికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని సెలెక్ట్ ఆల్ సేవాస్ అని పైన ఉంది చూడండి, అక్కడ చెక్ బాక్స్ పెట్టేసి ఇలా చెక్ బాక్స్ పెట్టేసి కింద ఓకే ప్రెస్ చేయాలి. అప్పుడే మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక సేవకి మీరు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ కంటిన్యూ టు రివ్యూ అని క్లిక్ చేయాలి. ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే జనరల్ డీటెయిల్స్లో చెక్ చేసుకోండి. పిలిగ్రిమ్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేస్తే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మనం సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మనం 22వ తేదీ జూలై మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ అనేది ఆన్లైన్లోనే పే చేసి మీ టికెట్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది తిరుమలకి వెళ్ళారు ఈ మంత్లో కానీ నెక్స్ట్ లాస్ట్ మంత్లో కానీ కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.